అందుకని తండ్రి భూపతి, కొడుకు భూపతి, ఎంత అవమానకరమైన విషయం భూమికది. అందుకని అపుత్రం స్వేషుదారేషు తస్మాన్నోత్పాదయిష్యథ అవనేనైక రూపత్వం బహుభార్యా భవిష్యసి నచపుత్ర కృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చతి అని శపించింది ఆవిడ. శపించేటప్పటికీ దేవతలందరూ తలలు వంచేసి సిగ్గుపడిపోయి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత శంకరుడి తేజస్సు భూమి మీద పడింది. భూమి అంతా పరివ్యాప్తం అయిపోయింది. అయిపోతే భూమి తట్టుకోలేని స్థితి వస్తే దేవతలందరూ అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేశారు. అప్పుడు ఏమని పిలిచారు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈవిడ భరించలేకపోతోంది కాబట్టి తతో దేవాహ పునరిద మూచశ్చాత హుతాశనం ప్రవిశత్వం మహాతేజో రౌద్రం వాయు సమన్విత. వాయువుతో కలిసి రుద్ర తేజస్సుని నీ యందు పెట్టుకో. ఎందుకని? ఈ తేజస్సుని భరించలేకపోతోంది భూమి. నువ్వు అగ్నివి కాబట్టి నువ్వు ఆ తేజస్సుని నీలో పెట్టుకుని ఉంచు అన్నారు. అందుకని శివ తేజస్సుని తీసుకుని అగ్నిహోత్రుడు తనలో పెట్టుకుని ఉంచుకున్నాడు. శంకరుడు భార్యతో కలిసి పశ్చిమ దిక్కుకి తపస్సుకి వెళ్ళిపోయాడు. దేవతలు వాళ్ళ వాళ్ళ స్థానానికి వెళ్ళిపోయారు. పుట్టవలసిన వాడోడు పుట్టుకొచ్చాడు. తారకాసురుడు పుట్టాడు. వాడెంత గొప్ప కోరిక కోరాడు. పార్వతీ పరమేశ్వరులకి బిడ్డడు పుడితే వాడి చేతిలోనే చచ్చిపోతానన్నాడు వాడు. ఇప్పుడు ఎలా వెళ్ళి అడుగుతారు మళ్ళీ, అయా మీ ఇద్దరికి బిడ్డడు పుడితే వాడి చేతిలో తారకాసురుడు చావాలి. అలా కానీ పుట్టకపోతే వాడు ఎవరిని కొడతాడు? దేవతల్ని కొడుతూ ఉంటాడు. ఇంద్రుణ్ణి కొడతాడు, దేవతల్ని కొడతాడు. ఇప్పుడు వెళ్ళి ఎలా అడుగుతారు? అందుకని ఎప్పుడూ కన్సల్టెంట్ ఫిజిషియన్ ఒక ఆయన ఉంటారు. ముందు ఆయన రిఫర్ చేస్తారు. తర్వాత మీరు సర్జన్ దగ్గరికి వెళ్ళండో లేకపోతే ఫలానా ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్ళండో ఆయన చెప్తాడు. ముందు ఫిజిషియన్ దగ్గరికి వెడతాం కదా. అందుకని ముందు అందరూ బ్రహ్మగారి దగ్గరికి వెడతారు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా జరిగిన గొడవంతా మీకు తెలుసు కదా, మళ్ళీ చెప్పుకోవడం ఎందుకు సిగ్గుచేటు, మనం లేనిపోని విషయాల్లో వైలు పెట్టాం. అందుకని చెప్పి మనం ఏం చేద్దాం మరి? ఇప్పుడు దేవతలకి సేనాని లేడు, శంకరుడు ఉంటే సేనాపత్యం వహిస్తాడు. కానీ ఆయన తపస్సు చేస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి రమ్మంటే ఏమంటాడో, ఎందుకు వచ్చింది? మూడో కన్నోటు ఉంది ఆయనకి. ఇంతకుముందు మన్మధుడిని తీసేశాడు అలాగే. అందుకని వెళ్ళడం కష్టం. అందుకని ఏం చేయమంటారని అడిగారు. అడిగితే బ్రహ్మగారు చాలా గొప్పవాడు, మహానుభావుడు. నిజంగా ఆయన అన్నాడు, అబ్బాయి మీరు బెంగెట్టుకోకండిరా, పార్వతీ పరమేశ్వరులకి బిడ్డడు పుడితే కదా తారకాసురుడు చచ్చిపోతానన్నాడు. పార్వతికి గంగకి తేడా లేదు. ఎందుకని? పార్వతి గంగ ఇద్దరూ కూడా హిమవంతుడు మనోరమల యొక్క సంతానం. మీ భార్యలకి బిడ్డలు పుట్టరు. అందుకని శివ తేజస్సు మీ ఎవరి భార్యలో పెట్టడానికి వీల్లేదు. అగ్నిహోత్రంలో ఉంది. ఇంకా అగ్ని తనలో పెట్టుకుని ఉంచాడు శివ తేజస్సుని. ఎందుకని? అప్పుడు అగ్నిహోత్రుడిని పుచ్చుకుని ఉంచమన్నారు కదా, ఉంచుకున్నాడు తనలోను. అంటే మనం పట్టుకెళ్ళి ఏదో ఫ్రిడ్జ్లో పండు దాచుకున్నట్టో అలా అగ్నిహోత్రుడు తనలో పెట్టుకుని ఉంచాడు. అందుకని ఇప్పుడు ఆ తేజస్సు ఎవరిలో విడిచిపెట్టాలి? గంగమ్మలో విడిచిపెట్టాలి. గంగమ్మ ఎవరు? పార్వతీదేవికి అక్కగారు. గంగలో విడిచిపెడితే పార్వతీదేవికి కోపం రాదు. ఎందుకనంటే తనక్కే కదా. అందుకని పోన్లే, నాకు పుట్టవలసిన బిడ్డ మా అక్కకి పుట్టాడని సంతోషిస్తుంది. అందుకని అగ్నిహోత్ర నువ్వు వచ్చి ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టు అన్నారు. అంటే దేవతలందరూ బయలుదేరి గంగమ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి గంగమ్మని అన్నారు, గర్భం ధారయ వైదేహి దేవతానామిదం ప్రియం తస్య తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్. చాలా సంతోషమైనటువంటి ప్రసన్నమైన మనస్సుతో ఉంటే తప్ప తేజోవంతుడైన పురుషుడు కలగడం. అందుకని నువ్వు గర్భం ధరించి దేవతలకి సేనానినివ్వాలి. అందుకని నువ్వు శివ తేజస్సుని అగ్నిహోత్రం దగ్గర నుంచి పుచ్చుకోవడానికి అంగీకరించు అన్నారు. ఇది దేవతా కార్యం అన్నారు. ఇది దేవతా కార్యం కాబట్టి స్వీకరిస్తాను అంది గంగమ్మ. అనగానే దివ్యం రూపమధారయ, అందమైన స్త్రీ స్వరూపాన్ని పొందింది. అప్పుడు అగ్నిహోత్రుడు తనలో ఉన్నటువంటి శివ తేజస్సుని గంగమ్మ యందు ప్రవేశపెట్టాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి? గంగ ఏం చేస్తుంది? మంటని చల్లార్చేస్తుంది. శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది, బాబోయ్ నేను ఈ తేజస్సుని భరించలేను, ఇది నా అవయవాలన్నిటా పాకేస్తోంది, ఈ తేజస్సు యొక్క ఉత్సుకతని నేను భరించలేకపోతున్నాను, ఏం చేయనని అడిగింది. అడిగితే ప్రవేశపెట్టిన వాడు అగ్నిహోత్రుడు. అందుకని ఆయన అన్నాడు, నీలో ఉన్న తేజస్సుని తీసుకెళ్ళి అదిగో ఆ కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద మళ్ళీ వదిలేయన్నాడు. అందుకని దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఉన్న తదగ్నినా పునర్వ్యాప్తం సంజాత శ్వేత పర్వతం దివ్యం శరవణం చైవ పావకాదిత్య సన్నిభం. గంగమ్మ తనలో ఉన్న తేజస్సుని తీసుకెళ్లి హిమవత్ పర్వతం పక్కన విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేస్తే జాతరూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ సువర్ణం పురుషవ్యాఘ్ర హుతాచన సమప్రభం తృణవృక్ష లతాగుల్మం సర్వం భవతి కాంచనం.
ఎప్పుడైతే ఆ తేజస్సుని బయటికి తీసుకెళ్లి పడేశారో అందులో ఉండేటటువంటి తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం అంటామే దుర్గా సూక్తంలో. అలా కాంతివంతమైన స్వరూపంలోంచి బంగారము వెండి పుట్టాయి. అందులో ఉన్నటువంటి మలంలోంచి తగరము సీసము పుట్టాయి. అందులో ఉన్న క్షారంలోంచి రాగి ఇనుము పుట్టాయి. మిగిలిన పదార్థంలోంచి మిగిలిన ధాతువులన్నీ పుట్టాయి. పుట్టి గనులుగా ఏర్పడిపోయి ఉండిపోతే దివ్యం శరవణం చేయవ బంగారపు పొదల అన్నట్టుగా శరవణ పొదలు పుట్టాయి. అక్కడ ఉన్నటువంటి తటాకంలోంచి ఒక పిల్లవాడు క్యారుని ఏడ్చాడు. అనేటప్పటికీ ఆ క్యారుమన్న శబ్దం వినేటప్పటికీ మనకి కావలసినటువంటి వాడు పుట్టాడు. ఇప్పుడు వీడు సైన్యాధ్యక్షుడై తారకాసురుణ్ణి సంహరించాలి. ఆ పిల్లాడు పుట్టాడు. కానీ పిల్లాడు పుట్టగానే ఏం చేయాలి? తల్లి పాలివ్వాలి. ఎవరిస్తారు పాలని అడిగారు. అడిగితే ఎవరివ్వాలి? పార్వతీదేవి అంశ కృత్తికలు. అందుకని కృత్తికలు పాలిస్తామన్నారు. కృత్తికా నక్షత్రం 6గా ఉంటుంది. అందుకని వాళ్ళు పాలిస్తామన్నారు. కానీ వాళ్ళు కండిషన్ పెట్టారు. ఏమని? ఈ పిల్లాడు చూస్తే ఇలా మెరిసిపోతున్నాడు. రేపు పొద్దున్న ఏదో ఎప్పుడో కృత్తికలు పాలిచ్చారండి అంటే కుదరదు. మాకు మీరందరూ కలిపి ఒక వరం ఇవ్వాలి. ఏమిటా వరం అంటే తాక్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం దదుహు పుత్రోయమస్మాకం సర్వాసామితి నిశ్చయ. వీడు కృత్తికల పుత్రుడు అని కార్తికేయుడు అని పిలవాలి మీరు భవిష్యత్తులో. అలా పిలిస్తే మేము పాలిస్తామన్నారు. కృత్తికా నక్షత్రం పాలివ్వాలి. అందుకని దేవతలందరూ ఒప్పుకున్నారు. ఒప్పుకుని వాళ్ళన్నారు తతస్తు దేవతా సర్వాహ కార్తికేయమితి బ్రువన్ పుత్ర త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి న సంశయ. భవిష్యత్తులో ఈ పిల్లవాడిని కార్తికేయుడు అని పిలుస్తారు. మీకేం బెంగలేదు, అందుకని పాలివ్వండి అన్నారు. అంటే కృత్తికలు వచ్చి పాలిచ్చారు. ఆ పిల్లవాడు ఏకకాలమునందు 6 ముఖాలతో 6 కృత్తికల యొక్క స్తన్యము నుండి పాలు తాగాడు. అందుకని షడాననుడు షణ్ముఖుడయ్యాడు 6 ముఖాలతోటి. కాదు ఆ పిల్లవాడు అగ్నిహోత్రంలో ఉన్నటువంటి శివ తేజస్సు నుంచి బయటికి వచ్చినవాడు కాబట్టి పావకి అని పిలిచారు. కాదు అగ్నిహోత్రంలోంచి బయటికి వచ్చాడు కాబట్టి అగ్ని సంభవ అన్నారు. కాదు పరమశివుడికి కుమారుడైన వాణ్ణి మాత్రమే కుమార అని పిలవాలి. ఇతరుల్ని పిలవడానికి వీల్లేదు. అందుకని కుమారస్వామి అని పిలిచారు. కాదు గర్భం జారిపోతే పుట్టినటువంటి వాడు కాబట్టి, గంగ గర్భం జారిపోయినప్పుడు వచ్చినవాడు కాబట్టి, శివుని యొక్క వీర్యము స్ఖలనమైతే వచ్చినవాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు. కాదు అందమంతా అమ్మది పార్వతీదేవికి వచ్చింది కాబట్టి మురుగన్ అన్నారు. కాదు నారాయణి అని పార్వతీదేవికి పేరు కాబట్టి, నారాయణి అంటే నారాయణుడి చెల్లెలు కాబట్టి, మేనల్లుడు పుట్టాడు కాబట్టి పొంగిపై తన కూతురైన వల్లికి ఇచ్చి పెళ్లి చెయ్యొచ్చని శ్రీ మహావిష్ణువు వచ్చి మురుమగన్ అంటే మేనల్లుడా అని పిలిచాట. అందుకని మురుమగన్ అన్నారు. కాదు ఏకకాలమునందు ఆయన స్వామి అన్న పదం అమరకోశంలో ఒక్క సుబ్రహ్మణ్యుడికే, అన్యులకి పిలవడానికి వీల్లేదు. స్వామి అన్న మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడికే చెల్లుతుంది. అందుకే స్వామి మలై అంటారు. స్వామి అంటే పరమశివుడు అంతటి వాడు. పరమశివుడి కన్నా జ్ఞాని ప్రపంచంలో లేడు. కానీ గురు శిష్య సాంప్రదాయాన్ని నెలకొల్పవలసి వచ్చింది ఒకసారి. అప్పుడు ప్రణవార్థాన్ని గ్రహించాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి గ్రహించాలి అన్నారు. అంటే సుబ్రహ్మణ్యుడి దగ్గర గ్రహిస్తానని, తనకన్నా కొడుకు గొప్పవాడైతే తండ్రికి అంతకన్నా గొప్ప విషయం ఇంకోటి లేదు ప్రపంచంలో. ఎంత విద్వాంసుడైనా కొడుకు చేతిలో ఓడిపోతే అంతకన్నా సత్కారం లేదు. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి ప్రణవానికి ఉపదేశం పొందారు. అందుకని స్వామి అయ్యాడు. అందుకని స్వామి మలై అయింది. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయ్యారు. సుబ్రహ్మణ్యుడు. సరే, ఇప్పుడు సుబ్రహ్మణ్య తత్వం అంతా నేను ఎందుకు నెమలెక్కుతాడు? ఎందుకు ఆ నెమలి పురివిప్పుతుంది? ఎందుకు కుక్కుటధ్వజం ఉంటుంది? ఆ 6 ఋతువులు అంటే ఏమిటి? కాలస్వరూపం అంటే ఏమిటి? ఎందుకు ఆయన కొంతమంది రాక్షసుల్ని చంపుతాడు? ఎందుకు క్రౌంచ పర్వతం మీద కూర్చున్నాడు? ఇవన్నీ చెప్పాననుకోండి, ఇప్పుడు అదంతా స్కందుడికి సంబంధించినటువంటి విశేషం అయిపోతుంది. అందుకని రామాయణాంతర్గతమైనటువంటి కథకి కట్టుబడతాను. అయితే ఇక్కడ మీ అందరికీ తప్పకుండా ఒక అనుమానం వస్తుంది, నాకు తెలుసు. ఏమంటే దేవతలు అంత వెర్రివాళ్ళ? పార్వతీ పరమేశ్వరులు సంతోషంగా ఉండగా వీళ్ళందరూ వెళ్ళి, అయ్యా నీ తేజస్సుని పార్వతి ఎందు ప్రవేశపెట్టకు, ఇంకొక భూతం వస్తే మేము తట్టుకోలేము అని అసలు వీళ్ళు ఎందుకు చెప్పాలి ఈ మాట? ఆ మాట ఎందుకు వచ్చింది అంటే, ఒక యథార్థమైన విషయం మీకు చెప్తున్నాను. చాలా కాలం దీని మీద వ్యాఖ్యానాలు లేవు. దీని ఆంతరమైన రహస్యాన్ని ఎవరూ చెప్పల. చంద్రశేఖర పరమాచార్యులు వారు ఎందుకు జరిగిందయా కుమార సంభవం మీకు ఇంకొక విషయం, కుమార సంభవం కాళిదాసు గారిది కాదు పారాయణ. ఇంట్లో గర్భవతులైన ఆడపిల్లలుంటే రామాయణంలో బాలకాండలో ఉన్నటువంటి కుమార సంభవాన్ని, స్కందోత్పత్తిని చెప్పించుకుంటే
వాళ్ళకి వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేటటువంటి కుమారుడు పుడతాడు. అందుకని ఈ సర్గలో చెప్పించుకుంటారు. పురారామకృతోద్వాహో నీలకంఠో మహాతపాహ దృష్ట్వాచ స్పృహయాదేవి మైథునాయ ఉపచక్రమే అని దేవతలు ఎందుకు వెళ్ళి అడిగారు అంటే, మహానుభావుడు చంద్రశేఖర పరమాచార్యుల వారు ఒకసారి దీని మీద విశ్లేషణ చేశారు. అది కూడా త్రిపుర రహస్యంలో ఉందిట దీనికి సంబంధించిన రహస్యం. ఎందుకని అంటే, సనత్కుమారుడు అని బ్రహ్మజ్ఞాని, ఆయనకి పుట్టుకతోనే మహాబ్రహ్మజ్ఞానం కలిగిన వాడు, ఆయన మనస్సు యొక్క స్థాయికి లొంగనివాడు. అటువంటి వాడు ఏకాంతంలో కూర్చునున్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. ఒక రాత్రి పడుకున్నాడు. ఆయన పడుకుంటే ఆయనకు ఒక కల వచ్చింది. ఏమిటా కళ అంటే, తాను ఆయుధం పట్టుకుని రాక్షసులందరినీ సంహారం చేసినట్టు, దేవతలకి సేనానాయకత్వం వహించినట్టు కల వచ్చింది. ఆయనకు ఆశ్చర్యం వేసింది. నేను బ్రహ్మజ్ఞానిని, నాకు రాక్షసుడోడు దేవతలోడు ఇన్నుండవు కదా, నాకు ద్వంద్వాలు తెలియవు. అలాంటి వాణ్ణి నాకు ఎవరి మీదో పగ పెట్టుకుని చంపుతున్నట్టు కళ ఎందుకు రావాలి అసలని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి బ్రహ్మగారిని అడిగాడు, అయ్యా నాకు ఎందుకు వచ్చింది కళ అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నాయనా నువ్వు పూర్వజన్మలో వేదం నేర్చుకునేటప్పుడు ఈ వేదాన్ని అస్తమానం ఇబ్బంది పెడుతున్న వాళ్ళు రాక్షసులని తెలుసుకున్నావు. వేదాలను ఎత్తుకుపోయేవాడు, భూమిని చాప చుట్టేవాడు, రాక్షసులందరూ అలా ఉంటారు కనుక నాకు కానీ అవకాశం వస్తే ఎప్పటికైనా ఈ వేదాన్ని వేదం చదువుకున్న ఋషుల్ని ఇబ్బంది పెట్టే రాక్షసుల్ని దునుమాడాలి, దేవతలకి సేనానాయకత్వం వహించని మనసులో అనుకున్నావు. భావవ్యగ్రతతో నువ్వు అనుకున్న ఆ మాట జన్మాంతర సంస్కారంగా ఇప్పుడు కూడా ఉండిపోయింది. అది అనుభవించక తప్పదు అనుకున్నావు కాబట్టి, అందుకు నువ్వు అనుభవించవలసిందే. ఒకనాడు నువ్వు సేనానాయకత్వం వహిస్తావన్నారు. అందుకే అంత జ్ఞానం సుబ్రహ్మణ్యావతారానికి. ఒకనాడు శంకరుడు పార్వతీదేవితో కలిసి సనత్కుమారుణ్ణి చూశారు తపస్సు చేస్తుండగా. మహాముచ్చటేసింది ఆయన్ని చూస్తే. పార్వతీ పరమేశ్వరుడు వచ్చి నాయన సనత్కుమారా అని పిలిచారు. ఆయన తపస్సు చేసుకుంటూ ఒకసారి శంకరుడి వంక ఇలా చూసి మళ్ళీ తపస్సు చేసుకుంటుంటే శంకరుడు అన్నాడు, ఏమయ్యా నేను వచ్చి సనత్కుమారా అని పిలిస్తే ఇలా చూసి మళ్ళీ తపస్సు చేసుకుంటున్నావు, ఏమిటి నీ ఉద్దేశ్యం, శపించమంటావా అన్నారు. అంటే ఆయన అన్నాడు, శపిస్తే శపించవయ్యా, నాకు శాపం ఓటి వరం ఓటి నాకు నేను లేవు, నేను ఎప్పుడు ఉన్నది ఒక్కటే అని నమ్మినటువంటి జ్ఞానిని, నీ ఇష్టం శపిస్తే శపించు అన్నారు. శంకరుడు ముచ్చట పడిపోయాడు ఆయన జ్ఞానానికి. ఆయన అన్నాడు, చాలా సంతోషంగా ఉందయ్యా, పోనీ వరం ఇస్తాను కోరుకో అన్నాడు. ఆయన అన్నాడు, నాకు వరం ఎందుకయ్యా, ఇప్పుడే కదా చెప్పాను, వరం అంటే పాజిటివ్, శాపం అంటే నెగిటివ్, ఐఎమ్ అబౌవ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్, నాకు వరము అక్కర్లేదు శాపము అక్కర్లేదు, పోనీ వరం అంటావు శాపం అంటావు ఇందాక నుంచి ఏదేదో చెప్తున్నావు కాబట్టి నేను ఇస్తా పుచ్చుకో ఓ వరం అన్నాడు. శంకరుడికి చాలా ముచ్చటేసింది. అబ్బో ఇటువంటి సనత్కుమారుడు లాంటి వాడు నాకు వరం ఇవ్వడం అని, నువ్వు నాకు కొడుగ్గా రా అన్నారు. ఆయన అన్నాడు, సనత్కుమారుడు నీకే కొడుగ్గా వస్తానన్నాడు. అంటే పార్వతీదేవి ఉలిక్కిపడింది. అదేటో ఎలా అంటున్నావు, నీకే అంటున్నావేంటి, నీకే కాదు మీకే అను, నిన్ను చూసి నేను సంతోషిస్తున్నానంది. అమ్మా ఏమనుకోకమ్మా అది కుదరదన్నాడు ఆయన. అదేమిటో అదేమిటి అలా ఎలాగా, శంకరుడికి కొడుగ్గా వచ్చి పార్వతికి కొడుగ్గా రాకపోవడం ఎలా జరుగుతుంది అని అడిగింది. అమ్మా నువ్వు ఏమైనా చెప్పు కానీ, ఎంత పార్వతీదేవైనా కానీ మీకు కొడుకు అన్నానో నీ గర్భవాసం చెయ్యాలమ్మా, నాకు గర్భవాసం ఇష్టం లేదు, అందుకని నేను అలా రానమ్మా అన్నాడు. అంటే పార్వతీదేవి అంది, ఒరే నీలాంటి వాడు కొడుగ్గా పుడుతుంటే నా సంబంధం లేకపోతే నాకు ఎంత బాధగా ఉంటుంది, అందుకని ఎలాగైనా నాతో సంబంధం ఉండాలి, నాకు మాతృత్వం ఉండాలి, వరం ఇమ్మంది. ఆయన అన్నారు, అయితే ఓ పని చేస్తానమ్మా, భస్మాసురుడిని చూసి అయ్యప్ప స్వామి అవతారం రావడం కోసమని అమాయకుళ్ళ పరిగెత్తాడు, చేత కాక కాదు పరమశివుడు పరిగెత్తింది. అలా పరిగెడితే మోహిని అవతారాన్ని శ్రీ మహావిష్ణువు చూపించాలి. శివకేశవులు పురుషులు కదా, వాళ్ళకి పిల్లాడు ఎలా పుడతాడో రాక్షసుల్ని ఎలా సంహరిస్తారని మహిషి శివకేశవులకి బిడ్డడు పుడితే అప్పుడు నేను చచ్చిపోతానంది ఆవిడ. అందుకని మోహిని అవతారం వచ్చి ప్రలోభ పెట్టాలి. అందుకని కేశవుడు మోహినిగా వచ్చి భస్మాసురుణ్ణి సంహరిస్తే మోహ పెడితే, శివుడు మోహిని ఎందు బిడ్డణ్ణి కని మహిషిని చంపడం కోసమని పారిపోయినట్టు నటించాడు ఆ రోజున శంకరుడు. అంతేకాని లేకపోతే శంకరుడు పారిపోవడం ఏంటి, అసహ్యం. అందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. ఆ కారణం చేత ఆనాడు శంకరుడు పారిపోయినట్టు నటిస్తుంటే అమ్మవారు ఏం చేసిందంటే, ఈ దుష్టుడు భస్మాసురుడి కంటపడడం ఎందుకని తన శరీరాన్ని చెరువుగా మార్చేసింది. దాన్ని శరవణ తటాకము అంటారు. ఆ శరవణ తటాకం కింద మార్చింది. శరవణము అంటే రెల్లుదుబ్బు. అందుకని అమ్మా నేను పుట్టేటప్పుడు ఒక పని చేస్తాను, నీ గర్భంలోంచి బయటికి రాను కానీ
శరవణ తటాకంలోంచి బయటికి వస్తాను. అందుకని నాకు బీజాక్షరాలు ఏముంటాయో తెలుసా? సభల్లో చెప్పకూడదు బీజాక్షరాలు, శరవణ సంబంధంగానే ఉంటాయి బీజాక్షరం. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మంత్రంలో ముందంతా శరవణ అన్న అక్షరాలే నడుస్తాయి. అందుకనమ్మా ఆ శరవణ తటాకంలో పడి పైకొస్తాను, ఆ రెలుదుబ్బుల్లోంచి. అందుకని నాకు నీ కుమారుణ్ణి అవుతాను. అందుకని పార్వతీ పరమేశ్వరుల బిడ్డడు సుబ్రహ్మణ్యుడు అంటారు. కానీ అమ్మా నీ కడుపులోంచి మాత్రం గర్భవాసం మాత్రం చెయ్యను అని సనత్కుమారుడు ఆ రోజున వరం ఇచ్చాడు. ఇప్పుడు ఆ సనత్కుమారుడి యొక్క కోరిక పూర్వజన్మలలో ఆయన అనుకున్నటువంటి సంకల్పం పూర్తయిపోవాలి. ఆయన సుబ్రహ్మణ్యుడిగా వస్తే దేవసేనకి ఆధిపత్యం వహించి తారకాసుర సంహారం చెయ్యాలి. రాక్షస సంహారం చేస్తే సనత్కుమారుడికి జన్మాంతరంగా మిగిలిపోయిన ఒక కోరిక పూర్తయిపోతుంది. అందుకోసమని పార్వతీ పరమేశ్వరుడి యొక్క వీర్యం పార్వతిలో ప్రవేశించకూడదు. అందుకని తేజస్సు వెళ్లకుండా ఉండడానికి సర్వలోక రక్షకుడు అన్నీ తెలుసున్నవాడు కాబట్టి 100 దివ్య సంవత్సరములు క్రీడించాడు. రేతస్ఖలనం అవలేదు. కానీ గంగలోంచి వెళ్ళి ఈ సమస్త ప్రపంచం నిలబడడానికి కావలసిన లోహాల్ని ధాతువుల్ని ఇవ్వాలి. అదే కాలమునందు దేవతలకి బుద్ధి చెప్పాలి, ఒక సేనానిని ఇవ్వాలి, సనత్కుమారుడి కోరిక తీర్చాలి, శరవణభవుడై ఆ శరవణ తటాకంలోంచి పైకి రావాలి. అన్ని అమ్మ పోలికలే ఉండాలి. అందుకని అందమంతా పార్వతీదేవిదే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చూడండి, ఆ బుజ్జి బుజ్జి బుగ్గలు, ఆ శూలం నిలబడితే ముద్దొచ్చేస్తాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెడితే 2 పువ్వులు పాదాల మీద వేద్దాం అనిపించదు. గబుక్కుని వెళ్ళా 2 బొగ్గల మీద 2 ముద్దులు ఎట్టుకుంటే బాగుండనిపిస్తుంది. అంత అందంగా ఉంటాడు. కారణం ఏంటి? పార్వతీదేవి అందమంతా అమ్మ పోలికంతా వచ్చేసింది ఆయనకి, అందమంతా అమ్మది. అందుకని సుబ్రహ్మణ్యుడయ్యాడు. అసలు దాని వెనకాతల ఉన్న రహస్యం అది. అందుకని ఇంత అల్లరి జరిగింది స్కందోత్పత్తిలో. అందుకని మహర్షి అన్నారు, వాల్మీకి మహర్షి, ఈ స్కందోత్పత్తి ఇంత పరమపావనమైంది. ఇందులోకి సనత్కుమారోపాఖ్యానం దగ్గర నుంచి కలిసింది. ఒక బ్రహ్మజ్ఞాని యొక్క కోరిక తీరింది. అందుకని ఎవరైనా ఈ స్కందోత్పత్తిని ఎప్పుడైనా రామాయణాంతర్గతంగా స్కందోత్పత్తి చెప్పబడుతుండగా తెలిసి కాని తెలియక కాని వాళ్ళు విన్నారా, విని భక్తితో నమస్కరించారా, భక్తశ్చయ కార్తికేయే కాకుత్సభువిమానవ ఆయుష్మాన్ పుత్ర పౌత్రశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్. వాడికి ఏమైనా వ్యాధులుంటే ఉపశమించి వాడు దీర్ఘారోగ్యాన్ని పొందుతాడు. దానితో పాటుగా కొడుకులు వంశం నిలబడుతుంది. అంచెమునందు వాడి శరీరము పడిపోయిన తర్వాత సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతాడు. వాల్మీకి మహర్షి ఎప్పుడూ ఫలస్థుతి చెప్పరు, స్కందోత్పత్తిలో చెప్పారు. గంగమ్మ తల్లి యొక్క గొప్పతనం ఇది రామా. ఆనాడు దేవతల యొక్క భార్యలెవ్వరూ కూడా శివతేజస్సుని భరించడానికి అనర్హులయ్యారు. అయితే గంగమ్మ భరించింది. గంగ భరించకపోతే సుబ్రహ్మణ్యావతారం లేదు. సుబ్రహ్మణ్యావతారం లేకపోతే దేవతలకి సేనాని లేడు. దేవతలకి సేనాని లేకపోతే రాక్షస సంహారం లేదు. రాక్షస సంహారం లేకపోతే ఈ పాటికి ప్రపంచంలో ఎంతమంది రాక్షసుల వాళ్ళు తప్ప బహుశా మనం ఎవరో ఉండేవాళ్ళం కాదేమో. అందుకని ఇంత ఉపకారం గంగమ్మ చేసింది. ఆవిడ పరమపావని. అయితే అక్కడతో అయిపోలేదు రామా. ఈ గంగకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? అసలు ఈ గంగ భూమి మీదకి ఎందుకు వచ్చిందో తెలుసా? చెప్తాను విను. అడిగాడు కదా గురువు గారు, మీరు చెప్పాలి సంగ్రహంగా, ఎవరు చెప్తారు? అందుకని విస్తరించి చెప్పండి మహానుభావ గంగావతరణం అన్నాడు. చెప్తాను విను. పూర్వం అయోధ్యానగరాన్ని సగర చక్రవర్తి అని మీ వంశంలో వాడే రామా సగర చక్రవర్తి పరిపాలించేవారు. ఆయనకి కేశిని సుమతి అని 2 భార్యలు. పెద్ద భార్య పేరు కేశిని, చిన్న భార్య పేరు సుమతి. ఆ సుమతి గరుత్మంతుని యొక్క సోదరి. 2 భార్యలతోటి చాలా సంతోషంగా పరిపాలన చేస్తూ ఆనందంగా ఉన్నాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత సగర చక్రవర్తి తనకు బిడ్డలు లేరని 2 భార్యల్ని తీసుకుని హిమాలయ పర్వతాల్లో ఉండేటటువంటి భృగుశ్రవణాన్ని చేరుకున్నాడు. చేరుకుని అక్కడ 100 సంవత్సరములు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే అది భృగుశ్రవణం. అందుకని భృగు మహర్షి ప్రసన్నులయ్యారు. ప్రసన్నులై ఆ మహర్షిని పిలిచి ఒక వరం ఇచ్చారు. నాయనా సగరా, 100 సంవత్సరములు తపస్సు చేశావు కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నాను. నీకు 2 భార్యలు ఉన్నారు కదా, ఒక భార్యకి వంశకరుడైన కుమారుడు కలుగుతాడు. వంశాన్ని నిలబెట్టేటటువంటి గొప్ప ఉదాత్తమైన చరిత్ర కలిగిన కొడుకు పుడతాడు. ఒక భార్యకి 60,000 మంది కొడుకులు పుడతారు. వాళ్ళు మహోత్సాహవంతులు. అందుకని సంతోషంగా ఉండవయా, వరం ఇచ్చేశాను కాబట్టి నువ్వు బయలుదేరి అయోధ్యానగరానికి వెళ్ళిపోమన్నారు. 2 భార్యల్ని పిలిచి చెప్పాడు. ఒక భార్యకి వంశకరుడైన కొడుకు పుడతాట, ఒక భార్యకి 60,000 మంది కొడుకులు మహోత్సాహవంతులు పుడతారట. ఇంకా పెట్టి సర్దేయండి వెళ్ళిపోదాం అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, ఇది కనుక్కొచ్చారు కానీ ఎవరికెవరో అడిగారా అన్నారు.
అడిగితే ఫోన్లేవే ఎవరికెవరైనా నాకు మీకే కదా బిడ్డలు అన్నారంటే వాళ్ళు అన్నారు మేము అలా తట్టుకోలేమండి ఆ సస్పెన్సు, ఎవరికెవరో అడగండి అన్నారు. అంటే ఎవరికెవరో అడగడం ఎందుకు, మీరే వెళ్ళి మీకేం కావాలో అడగండి మహర్షిని, ఆయన వరప్రదాత, అడగండి అన్నారంటే వాళ్ళు భృగు మహర్షి దగ్గరికి వచ్చారు. భృగు మహర్షి అన్నారు నవ్వి, పోని మీరే అడగండమ్మా, మీలో ఎవరికి వంశకరుడైన కొడుకు కావాలి, ఎవరికి పరమోత్సాహవంతులైన 60,000 మంది బిడ్డలు కావాలి, అడగండి అన్నారు. మునేస్తు వచనం శ్రుత్వా కేశిని రఘునందన పుత్రం వంశకరం రామ జగ్రాహం నృపసన్నిధౌ. ఆ కేశిని అనేటటువంటి పెద్ద భార్య అంది, మహానుభావ నాకు వంశకరుడైనటువంటి ఒక్క కుమారుడు కావాలయ్యా అంది. రెండో భార్య అంది, అమ్మో 60,000 అడిగేస్తుందేమో అనుకున్నాను, నా అదృష్టం, నాకు 60,000 మంది కావాలనుకున్నాను, వంశకరుడు ఒకటి కావాలని పెద్ద భార్య అంది. షష్ఠిపుత్ర సహస్రాణి సుపర్ణ భగినిస్తథా మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతిశ్రుతాన్. మహానుభావ నాకు 60,000 మంది మహోత్సాహవంతులైనటువంటి పిల్లలు కావాలని రెండో భార్య అడిగింది. తథాస్తు అన్నారు మహర్షి. బయలుదేరి వెళ్ళిపోయారు అయోధ్యానగరానికి. కొంతకాలం అయింది. పెద్ద భార్యకి కుమారుడు జన్మించాడు. ఆయనకి అసమంజసుడు అని పేరు పెట్టారు. రెండవ భార్యకి ఒక సొరకాయ ఒకటి పుట్టింది. ఆ సొరకాయ బయటికి రాగానే బద్దలైంది. అది పిండ స్వరూపంతో బయటికి వచ్చి పగిలింది. అందులోంచి 60,000 మంది చిన్ని 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 వాళ్ళు, ఏదో మనకి ఏ సినిమాల్లోనో చూస్తున్నట్టు ఈగలంతంత పిల్లలు, 60,000 మంది పిల్లలు వచ్చారు. అయ్యయ్యో వీళ్ళేమిటి మరి ఇంత చిన్న చిన్న వాళ్ళగా ఉన్నారని చెప్పి ఎవడు కాలేసి తొక్కేస్తాడో, మన పిల్లల్ని మనమే చూసుకోం, ఇదెక్కడ కూడా వచ్చి పడిందిరా అని చెప్పి 60,000 మంది పిల్లల్ని కూడా దాదులకు ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే నీతి కుండల్లో పెట్టారు. ఈ పిల్లల్ని పెట్టి 60,000 మంది పిల్లల్ని నీతి కుండల్లో పెంచారు. పెంచితే వాళ్ళు యవ్వనవంతులయ్యారు. 60,000 మందికి పేర్లు పెట్టడం ఎందుకు వచ్చిన గొడవ, రేపు రామాయణం చెప్పేవాడికి ఇదే సరిపోతుంది. 42 రోజులు అనుకున్నారో ఏమిటో పాపం మహర్షి. సగర చక్రవర్తి కొడుకులు కదయా సగరులు అంటాం, 60,000 మంది సగరులు అన్నారు. చాలా సంతోషం మహాప్రభు మమ్మల్ని గట్టెక్కించేశారని. 60,000 మంది సగరులు సుమతి బిడ్డలు, కేశిని బిడ్డడు అసమంజసుడు. పెద్ద భార్య పెద్ద కొడుకు కాబట్టి సంతోషంగా ఉన్నాడు సగర చక్రవర్తి. కానీ ఆ అసమంజసుడుకు అలవాటు ఉండేది. ఆయన ఏం చేసేవాడు, సాయంకాలం అయ్యేటప్పటికి ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ పిలిచి, ఒరే రండిరా ఆడుకుందాం, సరయూ నది ఒడ్డుకి వెళ్ళేవాడు. రాజుగారి కొడుకు పిలిస్తే ఎవరు రారు, యువరాజుగారితో సరదాగా ఆడుకోవడం అంటే సరదాయే కదా, హోంవర్క్ వచ్చి చేసుకుంది కానీ నాన్న వెళ్ళి ఆడుకో అని తల్లులు పంపించేసేవారు. వాడి పిల్లలందరినీ తీసుకెళ్లి సరయూ నది ఒడ్డుకి వెళ్ళి ఈ పిల్లలందరినీ ఎత్తి ఈదుకుంటూ బయటికి రావడానికి వీలు లేనంత లోతైన చోటికి సరయూ నదిలోకి బిడ్డల్ని రోజు 2-3 విసిరేసేవాడు. ఆ బిడ్డలు అరిచి కేకలు పెట్టి ఆ నదిలో మునిగి మరణించేవారు. రాజుగారికి తెలిస్తే బాధపడతారని చాలా కాలం ఓర్పు పట్టారు ప్రజలు. వీడు రోజు ఆటలని పిల్లల్ని తీసుకెళ్ళడం, ఆ పిల్లల్ని నదిలోకి విసిరేస్తుండడం. తర్వాత గొప్ప యోగి అయ్యాడంతో. అయితే ఇది తెలిసిపోయింది సగర చక్రవర్తికి. ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాదక పౌరాణామహితోయుక్తో పుత్రో నిర్వాసిత పురాత్ అన్నారు వాల్మీకి మహర్షి. వాడు కొడుకే కావచ్చు, పెద్ద కొడుకే కావచ్చు, పెద్ద భార్య పెద్ద కొడుకే కావచ్చు, అయినా వాడు పాపముతో కూడినటువంటి ప్రవర్తనతో ఉన్నాడు. నేను పరిపాలిస్తున్నటువంటి ప్రజలకి ఇబ్బంది కల్పించాడు, అందుకని వాడి ఈ రాజ్యంలో ఉండడానికి వీల్లేదు, వాడిని రాజ్య బహిష్కారం విధిస్తున్నాను పొమ్మన్నారు. ఇది అయోధ్యని పరిపాలించినటువంటి ధర్మాత్ములైన ప్రభువులంటే. పంపించేస్తే ఆ అసమంజసుడికో కొడుకున్నాడు, వాడి పేరు అంశుమంతుడు. ఆ అంశుమంతుణ్ణి మనవడిని తెచ్చి సగర చక్రవర్తి దగ్గర పెట్టుకున్నారు. 60,000 మంది రెండో భార్య కొడుకులు ఉన్నారు. సంతోషంగా కాలం గడుస్తోంది. ఇంతమంది ఉన్నారు కదా, అశ్వమేధయాగం చేద్దామని మహానుభావుడు సగర చక్రవర్తి అశ్వమేధయాగం మొదలుపెట్టారు. అశ్వమేధయాగం మొదలుపెట్టి గుర్రాన్ని విడిచిపెట్టారు. విడిచిపెడితే ఆ అశ్వమేధయాగంలో విడిచిపెట్టబడినటువంటి గుర్రం వెడుతుంటే ఇంద్రుడు చూశాడు. చూసి ఈ గుర్రాన్ని అపహరించాలనుకున్నాడు. అపహరించాలనుకుని రాక్షసీం తనుమాస్తాయా యజ్ఞీయాశ్వం అపాహరత్, రాక్షసుడి యొక్క శరీరాన్ని పొందాడు. ఎందుకని సగర చక్రవర్తితో మాట అన్నారు, ఇక్కడ ఇంత గొప్ప బ్రాహ్మణులు ఉన్నారు, సుస్వరంగా వేదమంత్రాలు చెప్తున్నారు, అందుకని ఇక్కడికి రాక్షసులు రాలేర్రా అన్నారు. ఇంద్రుడు రాక్షస శరీరాన్ని పొందాడు. పొంది అపహరించాడు యజ్ఞాశ్వాన్ని. అపహరిస్తే పాపం వెనకాతల వెడుతున్నటువంటి వాళ్ళు వెనక్కి వచ్చేశారు. అంశుమంతుడు వెడుతున్నాడు ఆ గుర్రానికి కాపలాగా, అంటే పెద్ద కొడుకు యొక్క కొడుకు మనవడు. వెనక్కి వచ్చి తాతగారు గుర్రాన్ని ఎత్తుకుపోయారండి ఎవరో అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఆ యజ్ఞం చేయిస్తున్న వాళ్ళు అన్నారు, యజ్ఞాశ్వం కానీ అపహరింపబడితే యజ్ఞంలోంచి ప్రతికూల ఫలితాలు వస్తాయి, దారుణమైన ఫలితాలు వస్తాయి,
అందుకని గుర్రం తిరిగి రావాలి. అందుకని నువ్వేం చేస్తావో మాకు తెలియదు, నువ్వు అలా దీక్షలో ఉండి ఆ గుర్రం వెనక్కి వచ్చేటట్టు చూడన్నారు. అంటే ఆయన అన్నాడు 60,000 మంది కొడుకుల్ని పిలిచాడు. ఒరే మీరు సగరులు ఉన్నారు కదా, యోజనాయామ విస్తారమేకైకో ధరణీతలం బిబిధు పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్నఖైహి అన్నాడు. భూమి 60,000 యోజనాలు ఉంది, మీ అందరూ తలకో యోజనం పంచేసుకోండి, పంచేసుకుని గోళ్లతో పెకలించేయండి, గోతులు పెట్టేయండి. ఎక్కడో అక్కడ ఎవడో ఒకడు దాచి ఉంటాడు, భూమి తప్ప ఎక్కడ దాస్తాడు. అందుకని 60,000 యోజనాలు వెతికేయండి, ఎక్కడైనా అడుగున కానీ గోతుల్లో కానీ దాచాడేమో భూమిని తవ్వేయండి అన్నాడు. వాళ్ళకి వజ్రాలు లాంటి గోళ్ళు ఉన్నాయి, వాళ్ళు భూమికి గోతులు పెట్టి వెతికేశారు. వెతికేస్తే భూమి అంతా గోతులు పడిపోతోంది, అడ్డొచ్చిన ప్రాణులు అన్నీ చచ్చిపోతున్నాయి. వాళ్ళు పాతాళం వరకు తవ్వేస్తున్నారు. తవ్వేస్తుంటే ఇది ఇన్ని ప్రాణులు చచ్చిపోతున్నాయని దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి అందరూ కలిసి మళ్ళీ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. చెప్పాను కదా, ఆయన కన్సల్టెంట్ ఫిజిషియన్ పాపం, ఆయన దగ్గరికి మళ్ళీ వెళ్ళారు. వెళ్ళి భగవన్ పృథివీ సర్వా ఖన్యతే సకలాత్మజై బహవశ్చ మహాత్మానో హన్యంతే తలవాసిన. ఈ సగరులు భూమిని తవ్వేస్తుంటే ప్రాణులన్నీ చచ్చిపోతున్నాయి, వాళ్ళు ఉగ్రరూపాలతో తవ్వుతున్నారు, ఏం చెయ్యమంటారని అడిగారు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, ఒరే మీరేం బెంగబెట్టుకోకండి, ఈ భూమి అంతా ఎవరిది? శ్రీ మహావిష్ణువుది. ఆయన రక్షించుకోవలసినటువంటి వాడు, స్థితికారుడు కనుక. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ భూమండలం మీదే ఉన్నారు. ఎక్కడున్నారో తెలుసా? కాపిలం రూపమాస్తాయ ధారయత్యనిశంధరాం తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజాహ. వాళ్ళకి పుట్టుకతోటే అల్పాయుర్దాయం, వాళ్ళు ఎక్కువ కాలం బతకరు, వాళ్ళు వెళ్ళిపోతారు. కపిల మహర్షి ఉన్నారు, పాతాళ లోకంలో ఉండి తపస్సు చేసుకుంటున్నారు ఆయన. అందుకని వీళ్ళు తవ్వుతూ కపిలుడి దగ్గరికి వెడతారు. ఆ కపిలుడు వీళ్ళని చంపేస్తాడు. మీరేం బెంగ పెట్టుకోకండి రా, వెళ్ళండి. ఆ తవ్వుతూ వాళ్ళు పోతారు, ఇంకెంతో కాలం ఉండరు, మీరు వెళ్ళండి అన్నారు. అనేటప్పటికీ దేవతలందరూ బయలుదేరి వెనక్కి వెళ్ళిపోయారు. వీళ్ళు పాపం తవ్వేశారు, ఎక్కడా కనపడలేదు. కనపడకపోతే వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చి తండ్రికి చెప్పారు, నాన్నగారు 60,000 యోజనాలు తవ్వేశాం కానీ ఎక్కడా మాకు గుర్రం కనపడలేదు, ఏం చేయమంటారన్నారు. మీరు ఏం చేస్తారో నాకు అనవసరం, పాతాళం వరకు తవ్వేసేయండి, పాతాళాన్ని కూడా తవ్వేసేయండి, ఎక్కడో అక్కడ ఉంటుంది గుర్రం తేకపోతే నేను దీక్షలోంచి బయటికి రాకూడదు, మీరు మళ్ళీ వెళ్ళండి అన్నాడు. అనేటప్పటికీ పాపం ఈ 60,000 మంది మళ్ళీ వెళ్ళారు. వెళ్ళి పాతాళం వరకు తవ్వేశారట. తవ్వేస్తే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, వాళ్ళకి అలా తవ్వుతూ వెడుతుంటే తూర్పు దిక్కున తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం, అక్కడ ఒక పెద్ద ఏనుగు కనపడింది, దాని పేరు దిశాగజం. అది భూమిని తూర్పు దిక్కున తన యొక్క కుంభస్థలం మీద పెట్టి మోస్తోంది. భూమి మీద పాపం ఎక్కువైపోతే ఆ ఏనుగు మొయ్యడానికి అసహ్యం వేసి, భూభారం ఎందుకు పెరుగుతుందంటే పాపం వల్ల పెరిగిపోతే ఆ ఏనుగు బరువు ఎక్కువై ఓసారి ఇలా కదుపుతుంది కుంభస్థలాన్ని, అప్పుడు భూకంపాలు వస్తాయింది రామాయణం. అందుకని దిశాగజం మోస్తోంది ఆ కుంభస్థలం మీద. దాన్ని చూసి వాళ్ళు ప్రదక్షిణం చేశారు. ప్రదక్షిణం చేసి అక్కడి నుంచి తూర్పు దిక్కు నుంచి ఉత్తర దిక్కుకు వెళ్ళారు. ఉత్తర దిక్కుకు వెళ్ళి అక్కడ తవ్వడం మొదలెట్టారు. మహాపద్మం మహాత్మానం సుమహత్ పర్వతోపమా, పర్వతం అంత పెద్ద ఏనుగుంది, దాని పేరు మహాపద్మం. అది దక్షిణ దిక్కున భూమిని మోస్తోంది కుంభస్థలం మీద. దానికి ఇది అలవాటు, పాపం పెరిగితే అది కదుపుతుంది, అప్పుడు దక్షిణాన భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి. అందుకని అది అక్కడ మోస్తోంది. అక్కడి నుంచి పడమర దిక్కుకు వచ్చారు. వచ్చేటప్పటికి దిశాగజం సౌమనసం దదృశిస్తే మహాబలాహ, అక్కడ సౌమనసము అనబడేటటువంటి ఏనుగు మోస్తోంది, దాన్ని చూశారు, దానికి ప్రదక్షిణం చేశారు, అక్కడా కనపడలేదు. ఉత్తర దిక్కుకు వచ్చారు. ఉత్తర దిక్కుకు వస్తే భద్రం భద్రేణ వపుషా ధారయంతం మహీమిమాం, అక్కడ భద్రము అనబడేటటువంటి ఏనుగు కనపడింది, అది మోస్తోంది ఉత్తర దిక్కుని. అక్కడ దానికి ప్రదక్షిణం చేశారు, మళ్ళీ చూశారు. 4 దిక్కులా వెతికేశాం, పాతాళాన్ని కూడా తవ్వేశాం, మనకి కనపడలేదు ఏనుగు. ఏం చేద్దామన్నారు. ఒరే 4 దిక్కులు తవ్వాం కానీ ఈశాన్యం ఆగ్నేయం వాయవ్యం నైరుతి వాయవ్యం మిగిలిపోయాయి కదా, అవి కూడా తవ్వేద్దామన్నారు. సరే పదండి అన్నారు. ఈశాన్య దిక్కుని తవ్వేయడం మొదలుపెట్టారు. వెళ్ళేటప్పటికి వాళ్ళకు ఆశ్రమం కనపడింది. అక్కడ భగవన్ పృథివీ సర్వా ఖన్యతే సకరాత్మజై బహవశ్చ మహాత్మానో హన్యంతే తలవాసిన కాపిలం రూపమాస్తాయ ధారయత్యనిశంధరాం తస్య కోపాగ్నినా దగ్ధ భవిష్యంతి నృపాత్మజాహ అని బ్రహ్మగారు ఏ మాట చెప్పారో, ఏ కపిలుని యొక్క స్వరూపం చూసిన తరువాత వీళ్ళు కాలిపోతారని చెప్పారో, అటువంటి మహానుభావుడు ఆ కపిల మహర్షి అక్కడ కూర్చునున్నారు. తేతు సర్వే మహాత్మానో భీమవేగా మహాబలాహ దదృశు కపిలం తత్ర వాసుదేవం సనాతనం హయం చ తస్య దేవస్య చంతమవిదూరతః ప్రహర్షమతులం ప్రాప్తాః సర్వేతే రఘునందన. అక్కడికి వెళ్ళేటప్పటికీ సనాతనుడైనటువంటి విష్ణు భగవానుడు కపిల మహర్షి యొక్క రూపంలో కూర్చుని ఈశాన్య దిక్కున తపస్సు చేస్తున్నారు.
అక్కడే ఏగాశ్వాన్ని కట్టి వెళ్ళిపోయాడు ఇంద్రుడు. ఇంద్రుడంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇంద్రియముల యొక్క చలన స్వభావమే ఇంద్రుడు. ఇంద్రుడు ఇంద్రుడు అంటారు, అంతేగాని ఇంద్రుడు గుర్రాలు ఎత్తుకుపోతాడని కాదు దాని అర్థం. ఆంతరమైన అర్థం వేరు. అందుకని అక్కడుంది ఆ గుర్రం. ఉండేటప్పటికి వీళ్ళు చూశారు సగరులు. అదిగో రామన యాగాశ్వం అన్నాడు ఒకడు. ఊరే ఇక్కడ కట్టేసి ఉందంటే ఈయనే ఎత్తుకొచ్చాడు రా అన్నాడు. ఆవేశం ఎంత పని చేస్తుందో చూడండి. గబగబా చెట్లు పీకారు, గొడ్డళ్ళు పట్టుకున్నారు, కత్తులు పట్టుకున్నారు, గుణపాలు పట్టుకున్నారు, తట్టలు పట్టుకున్నారు, కొట్టండి రా వీడిని అన్నారు అని పరిగెత్తారు. తపస్సు చేస్తున్నటువంటి కపిల మహర్షి ఒక్కసారి కళ్ళు తెరిచి చూశారు. శ్రుత్వాతు వచనం తేషాం కపిలో రఘునందన రోషయన మహితావిష్టో హుంకారమకరోత్తదా భస్మరాశి కృతా సర్వే కాకుచ్ఛసకరాత్మజా. ఎప్పుడైతే 60,000 మంది తన మీదకొచ్చేస్తున్నారో పాపచింతనతో దుర్మేధులై తాను చెయ్యని పాపము తన కంటగట్టి వస్తున్నారని గ్రహించారు కపిల మహర్షి. ఒక్క హుంకారం చేశారు. హాయ్ అని ఒక్క అరుపరిచారంతే. అరిచి చూసేటప్పటికీ 60,000 మంది బూడిద కుప్పలై పడిపోయారు. పాపం అక్కడ సగర చక్రవర్తి అలా కూర్చున్నాడు దీక్ష పట్టి. ఎన్నేళ్ళైనా వీళ్ళు రారు వెనక్కి. ఏమిట్రా వీళ్ళు ఎంతకీ రావట్లేదని అంశుమంతుడిని పిలిచాడు మనవణ్ణి. ఊరే నువ్వు వెళ్ళి చూసి రారా అన్నాడు. అంశుమంతుడు వెళ్ళాడు. మళ్ళీ ఆయనకి కనబడ్డాయి ఏనుగులన్నీ. ప్రదక్షిణం చేశాడు, నమస్కారం చేశాడు. మా గుర్రం ఎక్కడుంది, మా బాబాయిలు ఎక్కడున్నారన్నాడు. నీకు కనపడతాయిలే వెళ్ళన్నారు. ఈశాన్య దిక్కుకొచ్చిన తర్వాత ఈ భస్మరాశులన్నీ కనపడ్డాయి. ఏడ్చాడు. అయ్యో నా పినతండ్రులందరూ మూకుమ్మడిగా ఏకకాలమునందు మరణించారు అని కపిల మహర్షికి నమస్కారం చేసి, ఉత్తర క్రియలు జరగలేదు, వీళ్ళు బాధపడుతూ ఉంటారని గబగబా వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఆ జలప్రదానం చేద్దామని చెప్పి ఆ నీళ్లు పట్టుకొద్దామని వెడుతున్నాడు. వెడుతుంటే ఆ చనిపోయినటువంటి సగరుల యొక్క మేనమామ గారు గరుత్మంతుడు. ఎందుకని? సుమతి గరుత్మంతుని యొక్క చెల్లెలు కదా. ఆ మేనమామ గారు కనపడి ఆ సగరుల మేనమామ ఒక మాట చెప్పాడు అంశుమంతుడితో. కపిలేన ప్రమేయేన దగ్ధా హీమే మహాబలాహ సలిలం నార్హసి ప్రాజ్ఞ దాతుమేషాం హి లౌకికం. ఇది ఎంత ధర్మం చెప్పిందో చూడండి రామాయణం. కొన్ని రకాలుగా మరణించినటువంటి వాళ్ళకి ఉత్తర క్రియల వల్ల కూడా శాంతి ఉండదు. మనం ఉత్తర క్రియలు చేస్తే దేంతో చేస్తాం? అక్కడ ఉన్నటువంటి నీళ్లు తీసి ఉత్తర క్రియలు చేస్తాం. తద్దినం పెట్టినా ఆఖరణ నీళ్లే కదా విడిచిపెడతాం, వాళ్ళకి తృప్తి కలగాలని, అక్షయ తృప్తి ద్వారా అని. గరుత్మంతుడు అన్నాడు, బ్రాహ్మణుడి యొక్క తపశ్శక్తి చేత చచ్చిపోయారు వాళ్ళు. బ్రాహ్మణుడి తపశ్శక్తి చేత చచ్చిపోయినా, క్రూర మృగముల చేతిలో చచ్చిపోయినా, కోరలున్న మృగం చేతిలో చచ్చిపోయినా, ఇలా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వాటి ప్రకారంగా అలా కానీ చచ్చిపోతే, అలా చనిపోయినటువంటి వాళ్ళకి ఇక్కడ దొరికేటటువంటి లౌకికమైన జలాలతో ఉత్తర క్రియలు చేస్తే అవి ఆకాశానికి వెళ్ళకముందే ఆవిరైపోతాయి. వాళ్ళకి దాహం తీరక రౌద్రస్వరూపాలతో తిరుగుతారు, ఊర్ధ్వలోకాలకి వెళ్ళరు. అందుకని లౌకిక జలాలతో తర్పణ చెయ్యడానికి వీల్లేదు. నీ పితృదేవతలు స్వర్గాన్ని పొందాలంటే ఒకే ఒక్క అవకాశం ఉంది. మీ వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళారు ఇప్పటి వరకు, ఈ సగరులే ఇలా పడిపోయారు. అందుకని నువ్వేం చేస్తావంటే, దేవలోకంలో గంగ ప్రవహిస్తోంది, ఆ గంగ ప్రవహించి వచ్చి వీళ్ళ భస్మరాశుల నుంచి ప్రవహిస్తే వీళ్ళకి స్వర్గలోకం వస్తుంది. నీకేమైనా అవకాశం ఉంటే తీసుకురా అన్నాడు. అంటే ముందు గుర్రాన్ని పట్టుకెడదామని కపిల మహర్షికి నమస్కారం చేసి గుర్రం పట్టుకెళ్ళాడు. తాతగారికి చెప్పాడు, తాతగారు నా పినతండ్రులందరూ భస్మరాశులు అయిపోయారండి కపిల మహర్షి చేతిలో అని. అంటే ఆయన చాలా దుఃఖించాడు. యాగం పూర్తి చేశాడు. పూర్తి చేసిన తరువాత మహానుభావుడు సగర చక్రవర్తి ఏకంగా ఈ భూమిని అంతటినీ కూడా కొన్ని వేల సంవత్సరములు, 30,000 సంవత్సరములు పరిపాలించాడు. కానీ దేవలోకంలో ఉన్న గంగను ఎలా తీసుకురావాలో అర్థం అవ్వలేదు. ఆయన తర్వాత అంశుమంతుడు రాజ్యానికి వచ్చాడు. 32,000 సంవత్సరములు తపస్సు చేశాడు గంగని తేవడానికి. తపస్సు పూర్తవక ముందే శరీరం పడిపోయింది, స్వర్గానికి వెళ్ళిపోయాడు. దిలీపుడు వచ్చాడు, 30,000 సంవత్సరములు రాజ్యం చేశాడు. మంత్రులను అడిగాడు, బ్రాహ్మణులను అడిగాడు ఎలా గంగని తేవడం అని. మార్గం దొరకలేదు, దిలీపుడు వెళ్ళిపోయాడు. దిలీపుడి తర్వాత భగీరథుడు వచ్చాడు. ఆ భగీరథుడు ఎలాగైనా సరే తన తరంలో పడిపోయినటువంటి పితృదేవతలను ఉద్ధరించాలనుకున్నాడు. అనుకుని మంత్రులకి రాజ్యం అప్పచెప్పి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మహోగ్రమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు. ఎలాగట? ఊర్ధ్వబాహు పంచతప మాసోహారో జితేంద్రియ అని అక్కడ గొప్ప తపస్సు చేశాడు. తస్య వర్ష సహస్రాణి, 1000 సంవత్సరములు తపస్సు చేశాడు పంచాగ్నిహోత్రాల్లో. గ్రీష్మ ఋతువులో చుట్టూ 4 అగ్నిహోత్రాలు పెట్టుకుని పైన సూర్యుడి వంక చూస్తూ తపస్సు చేస్తే పంచాగ్నిహోత్ర తపస్సు అంటారు. నెలకి ఒక్కసారే ఆహారం తీసుకోవడం.
అలా 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై దేవతలందరితో వచ్చారు. వస్తే ఆయన అన్నాడు, దేవదేవే గతే తస్మిన్ సోంగుష్ట, మహానుభావ చతుర్ముఖ బ్రహ్మ, నువ్వు వచ్చావు, కానీ మాకు ఒక వరం ఇవ్వాలి. ఇప్పటి వరకు నాకు కుమారులు లేరు, అందుచేత ఇక్ష్వాకు వంశం ఆచంద్రతారార్కం నిలబడాలి. అందుకని ఇక్ష్వాకు వంశం అంతరించిపోకుండా నాకు బిడ్డలు కలిగేటటువంటి అదృష్టాన్ని. 2, మా వంశంలో పుట్టినటువంటి సగరులు 60,000 మంది భస్మరాసులై పడిపోయి ఉన్నారు, వాళ్ళ మించి దేవగంగ ప్రవహించాలి. అందుకని గంగని ఆకాశం మించి కిందకి పాతాళ లోకానికి విడిచిపెట్టమన్నారు. అంటే బ్రహ్మగారు అన్నారు, నీ మొదటి వరం నా జ్యూరిస్డిక్షన్లో ఉంది, నేను ఇచ్చేస్తాను. నీ వంశం ఆచంద్రతారార్కం నిలబడుతుంది, నీకు కుమారులు జన్మిస్తారు. కానీ గంగ ఆకాశం మించి కింద కొదలడం అన్నది కుదరదు. ఎందుకో తెలుసా? గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి. అలా ఒకవేళ గంగ కానీ పైనుంచి కింద పడిందా దాన్ని ఎవ్వరూ పట్టుకోలేరు. అందుకని దాన్ని పట్టగలిగినటువంటి వాడు ఒక్కడున్నాడు ప్రపంచంలో. ఎవడైనా పట్టగలిగిన వాడు గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి. కేవలం శూలి, త్రిశూలం పట్టుకున్నవాడున్నాడే శంకరుడు, ఆయన ఒక్కడే పట్టగలడు. అందుకని నీకేమైనా ఓపిక ఉంటే మళ్ళీ వెళ్ళి శివుడి గురించి తపస్సు చెయ్యి, ఆయన ఒప్పుకుంటే ఆయన్ని పట్టమని అన్నాడు, అప్పుడు వదులుతా అన్నాడు. అంటే పాపం మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి శంకరుడి గురించి తపస్సు చేయడానికని వెళ్ళి, దేవదేవే గతే తస్మిన్ సోంగుష్టాగ్రని పీడితాం కృత్వాం వసుమతీం రామా సంవత్సరముపాసత. బొటనవేలి చివరి మీద నిలబడి 100 సంవత్సరాల తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రీతస్త్రేహం నరశ్రేష్ఠ కరిష్యామి తమాప్రియం శిరసాధారయిష్యామి శైలరాజసుతామ్యహం. నీ తపస్సుకి సంతోషించానయ్యా, గంగని పడతాను, ఎక్కడికొచ్చి పట్టుకోమంటావు అన్నాడు. అయ్యా మహానుభావా, నువ్వు పట్టడమే అదృష్టం, నువ్వు వచ్చి నిలబడు, గంగను వదులుతారన్నాడు. హిమాలయ పర్వతాల దగ్గరికి వచ్చి అక్కడికొచ్చి 2 చేతులు ఇలా నడుం మీద వేసుకుని 2 కాళ్ళు ఎడంగా చాపి కపర్ది అంటారు, పెద్ద జటాజూటాన్ని విప్పి శంకరుడు నిలబడి ఆకాశం వంక చూస్తున్నాడు. గంగ పడాలి. గంగ అనుకుందిట, ఏమిటో పిచ్చాడు, ఓ జటాజూటం ఒకటి పెట్టుకుని ఓ జింక చర్మం ఒకటి కట్టుకుని 2 కాళ్ళు జాపి ఇలా నించున్నాడు. చెప్తా ఈయన పని. ఇలా వచ్చి నించున్నాడు కదా, ఏం చేస్తాను? అచింతయచ్చసాదేవి గంగా పరమదుర్ధర విషామ్యహం హి పాతాళం శ్రోతసాగహ్య శంకరం. పైనుంచి కింద పడ్డం కాదు ఈయన తల మీద, ఈయన్ని కూడా పాతాళానికి ఈడ్చుకుపోతానంది. అంటే శంకరుడికి తెలియదు, ఆయన త్రినేత్రుడు, ఆయనకి అన్నీ తెలుసు, ఎవడు ఏ అహంకారంతో ఉన్నాడో. ఆయన అనుకున్నట్ట, ఓహో గంగా ఎంత అహంకరిస్తున్నావే, చూడు నీ పని చెప్తాననుకున్నాడు. అని పెద్ద జటాజూటాన్ని పెంచాడు. సాకదం జన్మహీం గంతుం నశక్నోద్యస్తమాత్తిత నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత. అలా పడుతూనే ఉంది గంగ ఆకాశంలోంచి. సంవత్సరం అయింది, చుక్క కింద పడదు. ఆ జటాజూటంలో తిరుగుతోంది. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గళే వలంబ్యలంబితం భుజంగతుంగ మాలికాం ఢమఢమఢమఢమద్దనాదమడ్డవర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం. జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలి మచ్చటా విడంబికంఠ కంధరా రుచి ప్రబద్ధ కంధరా స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చితం గజచ్చితం తకచ్చితం తవంతకచ్చితం భజే అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తవంతకాంతకం భజే అని రావణాసురుడు స్తోత్రం చేస్తాడు. ఆయన తాండవం చేస్తుంటే బిందెలో నీళ్లు తిరిగినట్టు తిరుగుతుంటుంది ఆ గంగ. సంవత్సరం పాటు ఉండిపోయింది ఆ జటాజూటంలో. ఉండిపోతే అయ్యా ఆవిడ అహంకారము బాగుంది, మీరు కట్టేయడము బాగుంది, మధ్యలో నేనుండిపోయాను, ఎప్పుడు పడతాయా చుక్కల కిందని అని పాపం మళ్ళీ తపస్సు మొదలెట్టాడు భగీరథుడు. మొదలు పెడితే శంకరుడు కరుణించాడు. ఇంతకాలం అహంకరించింది కదా, అందుకుని కట్టేశాను, బెంగపెట్టుకోక వదిలేస్తున్నానన్నాడు అని జటాజూటంలోంచి కిందకు వదిలాడు. పరమ పవిత్రమైనటువంటి శంకరుడి యొక్క కపర్ది ఆయన యొక్క శిరస్సుని తగిలి కింద పడింది. అలా పడేటప్పుడు ఆ బిందు సరోవరంలోకి వదిలేశాట. వదిలేస్తే హ్లాదిని పావని నళిని అని 3 పాయలు కింద తూర్పుకి వెళ్ళిపోయింది. సుచక్షువు సీత సింధువు అని 3 పాయలు పడమటకి వెళ్ళిపోయాయి. 7వ పాయ భగీరథుడిని అనుసరించి వెళ్ళిపోతోంది. ముందు రథం మీద భగీరథుడు వెళ్ళిపోతున్నాడు, ఆ వెనకాతల గంగ వెళ్ళిపోతోంది. యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని.
అదో ఆశ్చర్యకరమైన ఘట్టం. మీరు ఒకసారి మానసికంగా విజువలైజ్ చేయండి. హిమాలయ పర్వతాల మీద ఇలా శంకరుడు, ఆకాశంలోంచి గంగ, ఇక్కడి నుంచి కింద పడ్డం, 3 పాయలు అటు 3 పాయలు ఇటు, రథం మీద భగీరథుడు, ఆ వెనకాతల పరిగెడుతూ గంగ. ఆ వెళ్ళిపోవడం కూడా ఎలా వెళ్ళిపోయిందట, గగనాశంకర శిరస్తతో ధరణిమాశ్రిత విసప్పిత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. ఆకాశం నుంచి శంకరుడి తల మీద పడి అక్కడి నుంచి కింద పడుతుంటే పెద్ద చప్పుట్ట, జలపాతం పడితేనే అంత చప్పుడు వస్తుంది, ఇంకా అంత దేవగంగ పడిపోతుంటే ఎంత చప్పుడు వస్తుంది. బ్రహ్మాండమైన చప్పుడుతో గంగ కింద పడిపోతోందట. మత్స్య కచ్చప సంఘైశ్చ శింశుమార గణైస్తథా పతద్భి పతితైశ్చాశ్చ రేరోచత వసుంధర తతో దేవర్షి గంధర్వ యక్ష సిద్ధ గణస్తథా వ్యలోకయంతతే తత్ర గగనాద్గాం గతాం తథా విమనైర్ నగరాకారై హయైర్ గజవరైస్తథా పారిప్లవ గతైశ్చాపి దేవతాస్తత్ర విష్ఠితాః క్వచిద్ ధృతతరం కుటిలం క్వచిదాయతం వినతం క్వచిదుద్ధూతం క్వచిద్యాతి శనైః శనైః. ఆ పైనుంచి పడిపోతుంటే దాంతోపాటు మొసళ్ళు పడిపోతున్నాయిట, తాబేళ్లు పడిపోతున్నాయిట, చేపలు పడిపోతున్నాయిట. అవన్నీ పడిపోయి శంకరుడి తలకి తగిలి భూమి మీద పడిపోతున్నాయిట. పడిపోయి ఒక్కసారి స్పృహ కోల్పోయినట్టు అయిపోయి 7 పాయల్లో ఏదో ఓ పాయలో దూరిపోయి వెళ్ళిపోతున్నాయిట. మళ్ళీని ఏమిట్రా ఈ గంగావతరణం అని చెప్పి దేవతలందరూ వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వచ్చి ఆకాశం అంతా నిలబడిపోయారట. నిలబడిపోవడంలో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆభరణముల కాంతి చేత ఒకేసారి ఆకాశం అంతా కోటి సూర్యులు ఉదయించినటువంటి కాంతి వచ్చేసిందిట. ఉరే దేవగంగ భూలోకం మీద పడిందిరా అని పాపం చేసిన వాళ్ళందరూ వచ్చి అందులో మునకేసారట. వాళ్ళ పాపాలన్నీ పోయి మళ్ళీ వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారట. నిలబడ్డ వాళ్ళు కొందరు, పైకి పోతున్న వాళ్ళు కొందరు, కిందకొచ్చి చూస్తున్న వాళ్ళు కొందరు. ఏమో అంత దూరం వెళ్ళి అక్కడ స్నానం చేయడం ఎందుకు, ఇక్కడికెళ్ళి ఇలా చల్లుకున్నా చాలు అని చెప్పి భవాంగ పతతంతోయం పవిత్ర వితిపస్పృశో. కొందరు శంకరుడి కాళ్ళ దగ్గరికి వెళ్ళి నించున్నారట. ఏమి శంకరుడి స్వరూపం రా, మహానుభావుడు చూడండి రా, పాదాల దగ్గర నుంచి మెరిసిపోతున్నాడు రా తెల్లగా. ఆ గంగ ఆయన శరీరం నుంచి పడిపోతుంది రా. భవాంగ పతితంతోయం, శంకరుడి యొక్క శరీరానికి తగిలి కింద పడుతోంది ఈ గంగ అని ఆయన పాదాల దగ్గర పెట్టేట. బుర్ర పెడితే పగిలిపోతుంది, ఎందుకని అంత ధార. అందుకని ఇలా నీళ్లు తీసి తల మీద జల్లేసుకుంటున్నారట కొంతమంది. భవాంగ పతితంతోయం పవిత్ర వితిపస్పృశు, అలా చల్లుకోగానే పాపాలు పోయి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నారట. మరికొంతమంది చాలా పాపం ఉన్నవాళ్ళు, ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు పరుగు పరుగున వచ్చేసి ఆ పాయల్లోకి వెళ్ళి స్నానం చేయగానే పాపాలు పోయి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నారట. ఒక పక్క నుంచి ఈ నదిలో వెళ్ళిపోతున్నటువంటి రకరకాలైనటువంటి జంతువుల యొక్క సమూహాలు, దేవతలు అందరూ వచ్చి నిలబడి చూస్తుంటే ఈ గంగ యొక్క శబ్దం, ముందు భగీరథుడు, వెనక పెద్ద పాయ, భగీరథుడి సంతోషం, పరుగున గంగ భూలోకం నుంచి పాతాళలోకం వైపుకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అక్కడ జహ్ను మహర్షి తపస్సు చేస్తున్నటువంటి ఆశ్రమం ఉంది, దాని పక్క నుంచి భగీరథుడు వెళ్ళిపోయాడు. గంగ కూడా అలా సన్నగా వెళ్ళిపోతుంది. ఏమిటి, ఒక చోట విస్తృతంగా పరిగెడుతోంది, ఓ చోట సన్నగా పరిగెడుతోంది, ఓ చోట నురుగులతో పరిగెడుతోంది, ఓ చోట పైనుంచి కిందకి పడి పైకి లేస్తోంది. ఇలా కృష్ణానది శ్రీశైలంలో హైడ్రో పవర్ ప్రాజెక్టులో ఇలా పడి ఇలా పైకి లేస్తుంటుంది, అలా పైకి లేస్తోంది. ఓ చోట ఇటువైపు నుంచి వచ్చి ఇటువైపు వచ్చిన పాయలు గుద్దుకుంటున్నాయి. అంత చిత్ర విచిత్రంగా గతులతో వెళ్ళిపోతోందిట. రంగతుంగ తరంగ సంఘములతో, రంజిల్లు ఘోషంబుతో, బంగారంబగు పొంగుతో, నురగతో, పువ్వాట తుంపర్లతో, భంగుల్ సల్పుచు జంఘలించుచు నభోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకర అంటారు. నురగతో తుంపర్లతో గంగ పడిపోతోంది శంకరుడి మీద, స్నానం అయిపోతోంది మహానుభావుడికి. పరవశించిపోతున్నారు అందరూ. ఈ జహ్ను మహర్షి తపస్సు చేస్తున్నటువంటి యజ్ఞవాటికని ముంచెత్తి పట్టుకెళ్ళిపోయింది. తపస్సు చేసుకుని యజ్ఞం చేస్తున్నటువంటి జహ్ను మహర్షి ఆశ్చర్యపోయాడు. ఎవడురా నా యజ్ఞవాటికిని ముంచెత్తినవాడని చూశాడు. గంగ వచ్చేస్తోంది. కోపం వచ్చి ఒక్కసారి గంగనంతటిని తీసి ఔపోసలు పట్టేశాడు. ఒక్కసారి ఇలా చూస్తుండగా మంచి సినిమా కరెంటు పోయినట్టు అన్నీ అయిపోయింది. గంగ భగీరథుడు ఏది వెనకాల ఇంత చప్పుడని చూశాడు, ఏముంది ఏం లేదు అంతా ఏడాది. అయ్య బాబోయ్ అని మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు. ఏమైంది మహాప్రభో అన్నాడు. తాగేశారు జహ్ను మహర్షి అన్నాడు. ఇంకెక్కడ గంగ అన్నారు. అనేటప్పటికి మళ్ళీ ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. పడిపోవడం ఏంటి, ఇదేడు ఇలా ఎలా తాగేశాడని దేవతలందరూ మళ్ళీ చూడండి. ఇక్కడెక్కడ మనం ఏదో చూస్తుంటాం, అక్కడెక్కడ సినిమా యాక్టర్ వచ్చాడని అనుకోండి, అక్కడ పరిగెడతాం. ఉరే అక్కడ జహ్ను తాగేశాట గంగ అన్నారు. మళ్ళీ వీళ్ళందరూ పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళిపోయారు. ఉరే ఏం తాగేశాడు రా మహానుభావుడు, ఇంత గంగ అక్కడ తాగేశాడు రా, ఆయన కాళ్ళ మీద పడిపోయారు. పడిపోయి అక్కడ పూజలు మొదలెట్టారు. జహ్నువా నువ్వురా నాయనా గొప్పవాడి అని. పాపం ఆ భగీరథుడు వెళ్ళి, మహాప్రభో ఆయనేమో జటాజూటంలో కట్టేశాడు, ఏడా తర్వాత వదిలేడు, నువ్వేమో మళ్ళీ నువ్వు తాగేశావు, నన్ను అనుగ్రహించవయ్యా బాబు, మా పితరులు బూడిద కుప్పలై కింద పడి ఉన్నారు అంటే పాపం జహ్నువు సంతోషించాడు. తస్మాత్ జహ్ను సుతా గంగా జాహ్నవి పురతి చే శుభ. మళ్ళీ అయితే విడిచిపెట్టేస్తున్నాను తన చెవుల్లోంచి బయటకు వదిలేశాడు.
అందుకే ఇప్పుడైతే పూజల్లో ఆవలింతలు వస్తే ఒకసారి కుడి చెవి మీద చెయ్యేస్తారు, గంగ ఇక్కడ ఉంటుంది కాబట్టి స్నానం చేసిన ఫలితం అని. అంటే అస్తమానం ఆవలించి చెయ్యేసుకోమని కాదు, ప్రమాదం వస్తే ప్రమాదకరంగా ఆవలింత వస్తే ధ్యానం చేసేటప్పుడు ధ్యానంలాగే ఉండాలని ఉత్సాహంగా ఉండాలి. అందుకని ఆ చెవుల్లోంచి విడిచిపెట్టేశాడు. జహ్నువు యొక్క చెవుల్లోంచి బయటికి వచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరెట్టుకుంది. ఇప్పుడు ఎన్ని పేర్లు ఇప్పటికీ? జాహ్నవి అని పేరెట్టుకుని మళ్ళీ ముందుకెళ్ళింది. ఆ ముందు భగీరథుడు ఎడుతున్నాడు, మళ్ళీ వెళ్ళింది, పాతాళలోకానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఒక్కసారి ఆ బూడిద కుప్పల మించి ఒక్కసారి ఒక్క ఉదుటున ప్రవహించింది. గంగ తగలగానే ఇంత పాపం చేసినటువంటి వాళ్ళు కూడా గభాలన స్వర్గంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చాడు. ఉరే నాయనా, నువ్వు సాధించిన విజయం సామాన్యమైన విజయం కాదు, పరమాద్భుతమైనటువంటి విజయం. ఎక్కడ దేవగంగ, ఎక్కడ పాతాళం? అందుకని అక్కడుంటే మందాకిని అని పిలుస్తారు. భూమి మీద ఉన్నప్పుడు భాగీరథి అని పిలుస్తారు. భగీరథుడు తీసుకొచ్చాడు కాబట్టి భూమి మీదకి భాగీరథి అని పేరు. అసలు నిజంగా కాశీ విడితే అమ్మా వెంకయ్యమ్మ గారు ఆ సైకతం మీద కూర్చుని గంగావతరణం చెప్పుకోవాలి. అందుకని అదిగో ఆ మహానుభావుడు భూమి మీద ప్రవహించింది కాబట్టి ఆయన పేరు మీద భాగీరథి అయింది. అక్కడి నుంచి పాతాళ లోకానికి వెళ్ళిపోయింది కాబట్టి భోగవతి అయింది. 3 లోకాల్లో ప్రవహించింది కాబట్టి 3 పేర్లతో ఉంది కాబట్టి రామాదిరికి త్రిపదగా అని పేరు వచ్చింది. అందుకని బ్రహ్మగారు వరం ఇచ్చాడు. వీళ్ళ వంశం వాళ్ళందరూ స్వర్గాన్ని పొందారు. రామా, నీకొక్క విషయం చెప్తున్నాను విను. ధన్యం యశస్యమాయుష్యం పుత్ర్య స్వర్గమతీవచ యః శ్రావయతి విప్రేషు క్షత్రియేష్వితరేషు చ ప్రీయంతే పితరస్తస్య ప్రీయంతే దైవతాని చ ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం యః శృణోతి చ కాకుత్స సర్వాన్ కామనవాప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుః కీర్తిశ్చ వర్ధతే. చాతుర్వర్ణముల వాళ్ళు ఎవరైనా సరే రామాయణాంతర్గతమైనటువంటి గంగావతరణాన్ని చెప్పించుకుని వింటే అటువంటి వారికి కొడుకులు కలుగుతారు. ఉన్న కొడుకులు వృద్ధిలోకి వస్తారు. దేవతలందరూ ప్రీతి చెందుతారు. వాళ్ళ యొక్క పితృదేవతలు ఆనందాన్ని పొందుతారు గంగావతరణాన్ని విన్నారని. శంకరుడు ఆనందాన్ని పొందుతాడు. వాళ్ళకి సమస్తమైన కోర్కెలు తీరుతాయి. కొన్ని కోట్ల జన్మల నుంచి శరీరానికి పట్టినటువంటి సర్వే పాపాః ప్రణశ్యంతి, అన్ని పాపములు పోతాయి గంగ పేరు విన్నందుకు, గంగావతరణమును విన్నందుకు. అంత పరమపావనమైన ఆఖ్యానాన్ని రామా ఇవాళ నీకు చెప్పానయ్యా అన్నారు. పరవశించిపోయి రామచంద్రమూర్తి సంతోషంగా గంగా నది వంక చూశారట. ఈ ఆఖ్యానంతో, ఈ గంగావతరణంతో ఇవాల్టి రోజుని పూర్తి చేద్దాం. రేపు మళ్ళీ రాముడు గంగ దాటి ఇదే ఆలోచిస్తుంటాడు ఆ గంగ గురించి. ఇప్పుడు మనం ఈ గంగావతరణం అయిన తర్వాత ఇవాళ రాత్రి కాశీ బయలుదేరామనుకోండి, మనకి ఎలా ఉంటుంది నిజంగా మనస్సులో? అలా అంత పరమపావనమైన రాముడు కనుక మళ్ళీ ఒక్కసారి 11 మాటలు మనం అనుకున్నాం కనుక ఆ రామనామానికి ఉన్న శక్తి అటువంటిది కనుక అందులో అందరూ రామాయణం చెప్తుండగా అంటే వచ్చే ఫలితం వేరు. మరిచిపోలేరు కదా. ఏమిటి మరి మీరు చెప్పవలసింది? శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము, అది మీరు చెప్పాలి. నేనేదో చెప్తుంటాను, అందుకని మీరు అది చెప్తూ ఉండండి. గోచరం బగు జగము లోపల గోప్యమైనది రామనామము, బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము, వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము, భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము, భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము, ఆది మధ్యాంతాది రహితమనాది సిద్ధము రామనామము, సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము, జన్మ మృత్యు జరాది వ్యాధుల చక్కబరచును రామనామము, జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీరామనామము, మరణకాలమునందు ముక్తికి మార్గమగు శ్రీరామనామము,
పాలు మీ గడ్డ పంచదారల పక్వమే శ్రీరామనామము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.